వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా మందికి ఈ ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు. ఏదైనా క్యావిటీ వచ్చినా డాక్టర్లు ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దీని మీద చాలా మందికి చాలా డౌట్సే ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ వేణుబాబు గారు ఫ్రమ్ అనూస్ క్లినిక్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అనూస్ డెంటల్ కదా, సో చాలా ఫేమస్ వింటూ ఉన్నాము. సో ఇక్కడ అత్యాధునిక ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఎస్, అయితే రూట్ కెనాల్ గురించి డాక్టర్ గారు, ఏదైనా పంటికి ఇబ్బంది ఉన్నా, సో పుచ్చిపోయినట్లు అనిపించినా దాన్ని క్లియర్ చేసి రూట్ కెనాల్ చేస్తారంటారు. సో అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రూట్ కెనాల్ అంటే ఏంటంటే మ్యామ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, రూట్లో అంటే టూత్కు ఉండే ఒక పోర్షన్ రూట్, ఆ రూట్లో ఉన్న ఇన్ఫెక్షన్ క్లియర్ చేసి టూత్ని సేవ్ చేయడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మ్యామ్. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు అసలు టూత్ స్ట్రక్చర్ అనేది మనకు తెలిసి ఉండాలి. అలాగే అసలు డెంటల్ కేరీస్ అనేది ఏంటో మనకు తెలిసి ఉండాలి. టూత్లో 2 పోర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి మౌత్లో విజిబుల్ ఉంటాయి, ఒక పోర్షన్ ఏమో బోన్ లోపల ఉంటుంది. ఏదైతే విజిబుల్ ఉంటుందో మౌత్లో దాన్ని మనం క్రౌన్ పోర్షన్ అంటాం. అలాగే బోన్లో ఉన్న పోర్షన్ ఏమో రూట్ పోర్షన్ అంటాం. నెక్స్ట్ ఈ టూత్లో కూడా మనకి త్రీ లేయర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బయట ఉండే పోర్షన్ ఎనామిల్ అంటాం, దాని కింద ఉండే లేయర్ని డెంటిన్ అంటాం, ఆ లోపల ఉండేదేమో పల్ప్ అంటాం. నెక్స్ట్ కేరీస్. అసలు కేరీస్ అంటే ఏంటి? ఈ కేరీస్ అన్ని ఏంటంటే నార్మల్ మన లాంగ్వేజ్లో పన్ను పుచ్చిపోవడం లేకపోతే పిప్పి పన్ను అంటాం. ఈ పన్ను ఎందుకు పుచ్చిపోతుందంటే ఇప్పుడు ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, షుగర్ జంక్ ఫుడ్స్ కానీ, ఈ స్టిక్కీ ఫుడ్స్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి టూత్కి ఆ ఎనామిల్ మీద ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే వాటిని మనం ప్రాపర్గా క్లీన్ చేయమో, బ్రష్ చేయమో, అది బ్యాక్టీరియల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఆ షుగర్ లేయర్ ఉంటుందో బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువైపోయి ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. ఈ రిలీజ్ చేసినప్పుడు టూత్ మీద పుచ్చడం అనేది స్టార్ట్ అవుతుంది. దాన్నే కేరీస్ అంటాం. అంటే డాక్టర్ గారు పళ్ళ మీద చిన్న చిన్న మచ్చల్లాగా, చిన్న చిన్న రంధ్రాల్లాగా ఉంటాయి, అంటే అది పుచ్చిపోయినట్లేనా? రంధ్రాల కన్నా కూడా డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండే మార్క్స్ నే మనం డెంటల్ కేరీస్ అంటాం. అంటే బ్లాక్ కలర్, అవే క్యావిటీస్ కూడా అంటాం. అట్లాగా అయితే ఈ క్యావిటీస్ ని మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయిన దాన్ని ట్రీట్ చేసుకోవడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం మ్యామ్. ఓకే, సో రూట్ కెనాల్ అనేది అంటే ఆ పుచ్చి పన్నుని రిపేర్ చేయడమేనా? యా మ్యామ్, ఎగ్జాక్ట్లీ. మనం ఇంతకు పాత రోజుల్లో ఏమైతే ఈ పన్ను పుచ్చిపోయింది అనుకోండి, ఆ పన్నును తీసేసేవాళ్ళు. తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్స్ లో దాన్ని ఎలా సేవ్ చేసుకోవడం అని ఆలోచించి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ని కనుక్కున్నారు. ఓకే, రూట్ కెనాల్ లో ఆ పన్నుని మళ్ళీ జీవం పోసి నార్మల్ స్థాయికి తీసుకొస్తారు. జీవం అనేది ఉండదు మ్యామ్. ఒకటి డెడ్ టూత్, అది లైవ్ కాదు, డెడ్ టూత్. కానీ మనకి ఏదైతే నార్మల్ ఫంక్షన్ కి అవసరం అవుతుందో దానికి మనం యూజ్ చేసుకోగలుగుతాం అంతే. సో ఎస్ డాక్టర్ గారు, దానికి క్యాప్ అనేది ఉంటుందా? అంటే ట్రీట్మెంట్ చేశాక దాన్ని ఫిల్ చేసి క్యాప్ అనేది వేస్తారా? క్యాప్ కంపల్సరీ మ్యామ్. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కెనాల్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే 4 రీజన్స్ ఉంటాయి మ్యామ్. ఫస్ట్ రీజన్ ఏంటంటే క్రానిక్ ఇర్రివర్సిబుల్ పల్పైటిస్ అంటాం మ్యామ్. అంటే టూత్కి వచ్చి ఇన్ఫెక్షన్, ఇందాక మనం అనుకున్నాం కేరీస్ ఫామ్ అవుతుంది. ఆ కేరీస్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ ఎనామిల్ రీచ్ అయితే ఈ ఎనామిల్ ని కట్ చేసేసుకొని అంటే కేరీస్ పార్ట్ రిమూవ్ చేసుకొని సిమెంట్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎనామిల్ నుంచి డెంటిన్కి వచ్చినా కానీ మనం దాన్ని సిమెంట్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ డెంటిన్ కూడా దాటి ఈ లోపల ఉండే ఛాంబర్ లో మనకి పల్ప్ ఉంటుంది. ఈ పల్ప్ లో నర్వ్స్ కానీ లేకపోతే బ్లడ్ వెజల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి మ్యామ్. ఎప్పుడైతే ఈ పల్ప్ ని, డెంటల్ పల్ప్ ని ఈ కేరీస్ అనేది రీచ్ అవుతుందో అప్పుడు మొత్తం కూడా దానిలో బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మనకు పెయిన్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడు మనం దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి వెళ్తాం. దీన్ని ఏమంటామంటే మ్యామ్ క్రానిక్ ఇర్రివర్సిబుల్ పల్పైటిస్ అంటాం. సెకండ్ రీజన్ ఏంటంటే మనం ప్రాపర్ గా మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే, మనం ఓరల్ హైజీన్ అనేది ప్రాపర్ గా లేకపోతే, అంటే ఏంటి, ప్రాపర్ గా బ్రష్ చేసుకోకపోవటం ఒకటి, ఎవ్రీ 6 months ఒకసారి మనం పళ్ళు క్లీన్ చేయించుకోవాలి, స్కేలింగ్ అనేది చేయించుకోవాలి. చేయించుకోకపోవడం వల్ల ఏమైతుంది, గమ్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైనా చేయించుకోవాల్సిందే, ఎవరైనా చేయించుకోవాల్సిందే. ఈ గమ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైతుంది,
టూత్ బయట నుంచే ఇన్ఫెక్షన్ అనేది పీడియల్ వైడనింగ్ ఉంటుంది, స్పాంజ్ కుషన్ లాంటిది. దాని నుంచి రూట్ టిప్ వరకు ఇన్ఫెక్షన్ రీచ్ అవుతుంది. రీచ్ అయ్యేది మళ్ళా పన్నులోకి ఎంటర్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్ లా ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే పెరిడాంటైటిస్ అంటాం. అంటే పల్పైటిస్ అనేది ఒక రీజన్, ఇక్కడ పెరిడాంటైటిస్ అనేది ఇంకొక రీజన్. నెక్స్ట్ థర్డ్ రీజన్ అంటే మ్యామ్, ఏదైనా మనం గేమ్స్ ఆడేటప్పుడు, ఏదైనా ఫైటింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు టూత్ అనేది ఫ్రాక్చర్ అవుతుంది. ఈ ఫ్రాక్చర్ అయిన టూత్ కూడా మనం రూట్ కెనాల్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఫోర్త్ రీజన్ ఇంకొకటి ఉంటుంది మ్యామ్, ఇంటెన్షనల్ అంటాం. ఇంటెన్షనల్ అంటే ఏంటంటే మనకి ఇంతకుముందు ఇప్పుడంటే ఇంప్లాంట్స్ వచ్చినాయి, ఇంప్లాంట్స్ రాకముందు మనం ఒక టీత్ అనేది మిస్సింగ్ ఉన్నప్పుడు ఆ టీత్ని మనం రీప్లేస్ చేయాలి అంటే ఈ ముందు పన్నుని వెనక పన్నుని గ్రైండ్ చేసేసి వాటి సపోర్ట్ తోటి ఫిక్స్డ్ టీత్ అనేది ఇస్తాం. ఈ ఫిక్స్డ్ టీత్ ఇవ్వడానికి ఎప్పుడైతే మనం వీటిని గ్రైండ్ చేస్తామో, గ్రైండ్ చేసినప్పుడు ఏమైతుంది, ఒక్కొక్కసారి మనకి సెన్సిటివిటీ అనేది ఉండొచ్చు, ఒక్కొక్కసారి పెయిన్ కూడా రావచ్చు. ఈ పెయిన్ కానీ సెన్సిటివిటీ అనేది రాకుండా ఉండడం కోసమే మనం స్పెసిఫిక్ గా దానికి రూట్ కెనాల్ అనేది చేస్తాం. ఏం లేదు మేము రూట్ కెనాల్ ఇక్కడ ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో లోపల ఉన్న పల్ప్ ని అంటే నర్వ్స్ ని బ్లడ్ వెజల్స్ ని రిమూవ్ చేసేస్తాం. దాని వల్ల మనకి పెయిన్ అనేది ఉండదు. ఓకే, ఈ 4 రీజన్స్ వల్ల, ఈ 4 రీజన్స్ బేస్ చేసుకుని మనం రూట్ కెనాల్ అని చేస్తాం. ఓకే, అంటే ఈ రూట్ కెనాల్ ఇదంతా అక్కడ పెయిన్ఫుల్ గా ఉంటుందా డాక్టర్ గారు? పెయిన్ఫుల్ అసలు ఏమి ఉండదు మ్యామ్. అంటే ఇప్పుడు అందరూ చేస్తా ఉన్నారు, కానీ ఒక ఎండోడాంటిస్ట్ చేస్తే మాత్రం ఆ పెయిన్ అనేది అసలు ఉండదు మ్యామ్. మీకు ఎంత సివియర్ పెయిన్ అంతా వచ్చినా కానీ మీకు 5 to 10 minutes లో ఆ పెయిన్ అనేది సబ్సైడేట్ చేస్తాం మ్యామ్. మీరు ఎంత హెవీ పెయిన్ తో అయినా, సివియర్ పెయిన్ అయితే రండి, 5 to 10 minutes లో మీకు పెయిన్ లేకుండా చేస్తాం. ఓకే, ఎస్ డాక్టర్ గారు, నిజంగా పన్ను బాధ చాలా తట్టుకోలేనిదిగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎస్, అయితే డాక్టర్ గారు, సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగింది, దానికి ఫాలో అప్ అనేది అవసరం ఉంటుందా? ఫాలో అప్ అంటే కంపల్సరీ మ్యామ్. అసలు ఇంకోటి మ్యామ్, ఈ రూట్ కెనాల్లో మనకి అడ్వాన్స్మెంట్స్ చాలా వచ్చింది మ్యామ్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏం చెప్పాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఏదైతే కేరిస్ పోర్షన్ ఉందో, డ్యామేజ్ అయిందో ఆ పోర్షన్ అంతా రిమూవ్ చేసేసి ఆ లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ నర్వ్స్ని కానీ లేకపోతే బ్లడ్ వెజల్స్ కానీ మొత్తం కూడా లేటెస్ట్ నీడిల్ టైప్ ఉంటాయి, ఫైల్స్ అంటాం, ఈ ఫైల్స్ తో కూడా మొత్తం కూడా రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసి మనం ఇంట్రాకెనల్ మెడికమెంట్స్ అని ఉంటాయి, అది ఈడిటిఏ కానీ లేకపోతే సోడియం హైపో కానీ 2% క్లోహెక్సిడిన్ కానీ ఇవన్నీ యూజ్ చేసి లోపల ఉన్న కండిషన్ మొత్తం కూడా ఏసిప్టిక్ కండిషన్ చేస్తాం. చేసేసి ఫైనల్ గా ఆ ఎంటీ కెనాల్లో గ్యాప్ అలా ఉంచకూడదు, దాన్ని మనం గట్టపచ్చ అని ఉంటుంది, ఆ మెటీరియల్ తో, ఇన్నట్ మెటీరియల్ తో ఫిల్అప్ చేసేస్తాం. ఈ ఫిల్అప్ చేసేసి పైన సిమెంట్ తో క్లోజ్ చేస్తాం. అది ఇది రూట్ కెనాల్ ప్రొసీజర్స్. ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్స్ కూడా ఇప్పుడు టెక్నిక్స్ చాలా వచ్చినాయి మ్యామ్. పాత రోజుల్లో అయితే మనకు హ్యాండ్ ఫైల్స్ అంటాం, లేకపోతే హ్యాండ్ టెక్నిక్ అంటాం. అంటే ఏంటి, మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత అడ్వాన్స్మెంట్ కొద్దిగా రోటరీ అని వచ్చినాయి. ఈ రోటరీలో ఏంటంటే అంతా కూడా ఎపెక్స్ లొకేటర్ అని ఉంటుంది, ఎండో మోటార్ అని ఉంటుంది, చాలా ఫాస్ట్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం చాలా యాక్యురసీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సిమెంట్ ఫిల్ చేసిన తర్వాత దానికి క్యాపింగ్ చేయాలా లేదనే చాలా మందికి ఉండే డౌట్స్. కంపల్సరీ క్యాపింగ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన టూత్ ని మనం అంతా కూడా రిమూవ్ చేసేసిన తర్వాత అదేమైతుంది, వీక్ అవుతుంది కొంచెం. ఆ వీక్ అయిన టూత్ ని మనం స్ట్రెంథన్ చేయాలి అంటే దానికి క్యాపింగ్ అనేది, క్యాపింగ్ అనేది ఏం లేదు మ్యామ్, హెల్మెట్ లాంటిది అంతే. అది చాలా మంది ఏం చేస్తారు, రూట్ కెనాల్ చేయించుకొని క్యాపింగ్ అనేది వెళ్ళరు, కానీ క్యాపింగ్ అనేది మస్ట్. క్యాపింగ్ లేకపోతే అసలు రూట్ కెనాల్ చేయించుకోవడం కూడా వేస్ట్. అది ఏదో ఒక రోజు బ్రేక్ అయిపోయి దాన్ని రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా. నెక్స్ట్ ఈ రూట్ మనం క్యాపింగ్ తర్వాత అంటే ఒక 4 days అబ్జర్వేషన్ లో పెడతాం మ్యామ్. అబ్జర్వేషన్ లో పెట్టేసేసి తర్వాత ఒక 1 week తర్వాత క్యాపింగ్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత అప్పుడు కూడా మనకి కొన్ని ఫాలోఅప్స్ ఉంటాయి. ఫాలోఅప్స్ ఏంటంటే ఆ ప్రొసీజర్ లో కానీ క్యాపింగ్ తర్వాత కానీ మనం ఎక్కడైతే రూట్ కెనాల్ చేసామో ఆ ఏరియాలో మనం హార్డ్ సబ్స్టెన్సెస్ అనేది బైట్ చేయకూడదు, గట్టి పదార్థాలు అనేవి బైట్ చేయకూడదు. బైట్ చేస్తే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది, అదొక రీజన్. సెకండ్ రీజన్ ఇంకొకటి ఏంటంటే చూయింగ్ గమ్స్ అనేవి యూజ్ చేయకూడదు. చూయింగ్ గమ్స్ వల్ల ఏమైతుందంటే పెట్టిన క్యాప్స్ అనేవి మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. థర్డ్ ఇంకొకటి ఈ రెగ్యులర్ ఫాలోఅప్ అంటే ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి మనం నీట్గా స్కేలింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకని ఆ క్యాప్కి పక్కనున్న టూత్కి మధ్య
ఏదైనా ఫుడ్ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, అది మనం బ్యాక్టీరియల్ గ్రోత్కి ఛాయిస్ ఇచ్చినట్టు. సో రెగ్యులర్గా మనం దాన్ని స్కేలింగ్ లేకపోతే క్లీనింగ్ అనేది చేయించుకుంటాం అండి. ఓకే డాక్టర్ గారు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి డెంటల్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు రూట్ కెనాల్ లాంటివి చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జనరల్గా ఏంటంటే మనం ఏదైనా టూత్ రిమూవల్ కానీ లేకపోతే ఏదైనా సర్జికల్ ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫాలో చేస్తాం. కానీ రూట్ కెనాల్కి అంత అవసరం లేదు, జస్ట్ ఒక ఎల్ఏ ఇస్తాము. అయితే రూట్ కెనాల్ చేసే వాళ్ళకి మేము చూసేది ఏంటంటే తను డయాబెటిక్స్ కూడా పెద్ద అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. తను హార్ట్ పేషెంటా కాదా అంతే, అంతకు మించి అవసరం లేదు. ఓకే. సో ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం, ఒక 2 కేసెస్ కూడా వచ్చాయి. ఏదో డెంటల్ ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు ప్రాణాల మీదకి వచ్చింది, ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అన్నారు. అదే ఎటువంటి సందర్భాల్లో అది ఈ మధ్య అసలు యాక్చువల్ అది పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు మ్యామ్. అది లాస్ట్ టైం ఏదో నేను కూడా విన్నాను. కీటో డైట్ అని వచ్చింది మ్యామ్. కీటో డైట్ ఏంటంటే దానివల్ల ఈ అనెస్థీషియా ఇవ్వడం, ఇవ్వాల్సిన డోస్ కన్నా కూడా నార్మల్గా అయితే నార్మల్ డైట్లో ఉన్నప్పుడు ఏంటి మనం రెగ్యులర్గా ఇవ్వాల్సిన క్వాంటిటీ ఇచ్చినా నో ప్రాబ్లం. అయితే కీటో డైట్ అనేది తీసుకున్న పేషెంట్లో ఇలా జరిగింది. దానికి అదొక్కటే కాదు, వేరే రీజన్స్ కార్డియాక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. జనరల్గా అయితే ఇంతవరకు అలాంటి ఇంజెక్షన్స్ వల్ల అయితే కాదు, ఏమి కాదు. మనం ఇచ్చేది జస్ట్ లోకల్ ఎన్సీషియా, టూత్ వరకే మనం ఎన్సీషియా ఇస్తాం. మిగతా అసలు పార్ట్స్ కి ఎక్కడికి బ్లడ్ లోకి వెళ్ళదు, టూత్ వరకే. అక్కడ ఉన్న నర్వ్స్ మనం బ్లాక్ చేస్తాం, అంతేగాని వేరే వేరే లొకాలిటీ కానీ వెళ్ళాం. సో ఎనెస్థెటిస్ట్ అనే వాళ్ళు అక్కడే ఉంటారా డాక్టర్, లేదంటే డాక్టర్ ఇస్తారా? లేదు మ్యామ్, మేము జస్ట్ లోకల్ ఎన్సీషియా కాబట్టి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మేము ఎండిఎస్ చేసేటప్పుడు మా కరికులంలో అది కూడా ఎన్సీషియా అనేది కూడా ఒక పార్ట్. అది మేమే ఇచ్చేస్తాం. కాకపోతే ఏంటంటే బాడీ వెయిట్, ఏజ్, హైట్ ఇవన్నీ చూసుకొని తనకు సరిపడినంత ఎనెస్థీషియా అనేది ఇస్తాం. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో గర్భిణిలో ఏదైనా ఇలాంటి ఇష్యూ వచ్చింది, డెంటల్ ఇష్యూస్, రూట్ కెనాలే వరకే వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు డాక్టర్ గారు? అయితే ఒకటి మ్యామ్, ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ రూట్ కెనాల్ అనేది ఏంటంటే మనకి సెకండ్ ట్రైమిస్టర్లో యాక్సెప్టబుల్ మ్యామ్. ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ థర్డ్ ట్రైమిస్టర్ మాత్రం నాట్ యాక్సెప్టబుల్. అయితే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఆ పేషెంట్కి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో రావచ్చు, లేకపోతే థర్డ్ ట్రైమిస్టర్లో రావచ్చు. వచ్చినప్పుడు మనం ఎనెస్థీషియాని కొంచెం డోసేజ్ తగ్గించుకొని ఈ స్టెరాయిడ్స్ లేనటువంటి ఎనెస్థీషియాని మనం ఇచ్చేసేసి అది చేయొచ్చు మ్యామ్, నో ప్రాబ్లం. ఎమర్జెన్సీ అది తప్పదు ఇంకా. అది ఖచ్చితంగా డాక్టర్ గారు. డాక్టర్ గారు, డెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. సో చాలా మందికి క్యావిటీస్ అన్ని ఉంటాయి, ఇప్పుడు తినే ఫుడ్ అలాగే ఉంది, క్యావిటీస్ వచ్చాయి అలా ఉన్నాయి. సో కాకపోతే ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, బయట అని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఏమన్నారంటే పెయిన్ లేకుండా ఉంటుంది, ఎంతటి పెయిన్ తో వచ్చినా తగ్గిస్తామని చెప్పారు. ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.